అందరికీ నమస్కారం. ఈరోజు మనము స్క్వేర్ పిజ్జా ఇంట్లో తక్కువ ఖర్చుతో చేసుకునే పద్ధతిని మీకు నేర్పిస్తాను. ముందుగా మనము బ్రెడ్ స్లైసెస్ని ఇలా కట్ చేసుకొని తర్వాత 3 ఎగ్స్ తీసుకొని దాన్ని స్మాష్ చేసి ఇలా వేసుకోండి. చూసారుగా, ఇలాగ బ్రెడ్ మీద మన ఎగ్ ఏదైతే మనము పగలగొట్టి వేసుకున్నామో అదంతా అలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి మనము స్టార్ట్ చేయాలి. చూసారుగా, ఇప్పుడు మనము దీని మీద సాస్ వేసుకుంటాం. షీజ్వాన్ సాస్ స్ప్రెడ్ చేసుకోండి. దీని తర్వాత ఇప్పుడు మనము చీజ్ని స్ప్రెడ్ చేసుకుంటాం. చూసారుగా, అలా మనం చీజ్ని స్ప్రెడ్ చేసుకోవాలి, తురుముతూ వేసుకోవాలి. చీజ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టాపింగ్స్ వేస్తాం. టాపింగ్స్ ఏమేమి వేస్తామంటే రెడ్ చిల్లీ, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్స్, కార్న్, ఇంకా మనము పాపర్స్ కూడా వేసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో. చూసారుగా, మనం క్యాప్సికమ్స్ వేసుకున్నాం, ఆనియన్స్ వేసుకున్నాం. ఇప్పుడు నేను పాపర్స్ కూడా పెడుతున్నాను. ఇవి మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. చీజ్ పాప్స్ వేసుకుంటున్నాను నేను. మీకు చికెన్ కావాలన్నా వేసుకోవచ్చు అండి దీని మీద. ఇంకా లాస్ట్లో మనం ఫైనల్ చీజ్ వేస్తాం. దానిపైన చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటాం. చూసారు కదండి, చీజ్ మనకి ఎంత కావాలంత వేసుకోండి. చూసారా ఎంత అందంగా వచ్చిందో మన పిజ్జా, ఈజీ వేలో. ఓకే అండి, మన పిజ్జా అయిపోయింది. ఇంకా దించేద్దాం, లేకపోతే కింద మాడిపోతుంది.